ఒక అంశాన్ని ధ్యానం చేశాం. పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళటానికి ఏం చెయ్యాలో 5 రోజులు నేర్చుకున్నాం. 5 పగళ్ళు 5 రాత్రులు నేర్చుకున్నాం. ఈ 5 రోజులు ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వాక్యంలో ఉంచి కుటుంబము ఎలా ఉండాలి, కుటుంబము ఎలా ఉంటే ఆశీర్వాదం, కుటుంబము ఎలా ఉంటే మన బిడ్డలు మనము దీవించబడతాము, దీవెనలు కావాలి మనకి, మేలులు కావాలి మనకి, ఆశీర్వాదం రావాలి మనకి. కాబట్టి మనం ఎలా ఉంటే దీవెన వచ్చుద్ది. రాకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఇంతవరకు 100 సంవత్సరాలుగా క్రైస్తవులుగా కుటుంబాలను కలిగి ఉండి దేవునితోనే ఉంటూ దేవుని సన్నిధిలోనే ఉంటూ మన కుటుంబాల్లో అభివృద్ధి లేకుండా సగమే అభివృద్ధిగా ఉండి పరిపూర్ణమైన అభివృద్ధి ఆశీర్వాదము మన కుటుంబాల్లో లేకపోవుటకు కారణము ఏంటి, ఎందుకు జరిగింది అనే విషయాలు 5 రోజుల్లో ధ్యానం చేద్దాం. బైబిల్ వాక్యం చదువుదామండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 14 చదువుదాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. ఏలయనగా గమనించి చదివితే వినాలి మీరు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. గుర్రములు బండల మీద పరిగెత్తున ప్రతి చోట ఎవరైనా ఎద్దులతో బండల మీద ఎవరైనా ఎద్దులతో దున్నుదుర్రా అయినను వారి శక్తి చేతని బలము, మా శక్తి చేత బలము తెచ్చుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగా మార్చేస్తున్నారు. నీతి ఫలములు ఘోర దుర్మార్గముగాను మార్చిది. చాలు. ఈ వాక్యాన్ని 5 రోజులు ధ్యానం చేద్దాం. ఈ చదవబడ్డ వాక్య భాగములో 2 కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఒకటి గొప్ప కుటుంబము అంటే పెద్ద కుటుంబము, 2 చిన్న కుటుంబము అని రాయబడింది. గొప్ప కుటుంబము పెద్ద కుటుంబం అంటే సంఘానికి గుర్తు, చిన్న కుటుంబము అంటే మన కుటుంబాలకి గుర్తు. ఈ 2 కలిసి కుటుంబ వ్యవస్థ. దీనిలో చాలా సారాంశం ఉంది. చిన్న కుటుంబం గురించి 11 రోజులు చెప్పాలి మనం, పెద్ద కుటుంబం గురించి 15 రోజులు చెప్పాలి మనం. అంటే 15 పగళ్ళు 10 రాత్రులు చెబితే దానికి పరిపూర్ణత వచ్చింది. అంత సమయం లేదు కాబట్టి అక్కడక్కడ మనం దీన్ని ధ్యానం చేద్దాం. ఏమంటే పెద్ద కుటుంబం, దాన్ని ఏమంటారు? పెద్ద కుటుంబం ఏమన్నా అంటే గొప్ప కుటుంబం. అయ్యో గొప్ప కుటుంబం ఇది. ఈ గొప్ప కుటుంబాన్నే నేను స్థాపించా. ఈ గొప్ప కుటుంబానికి నేను యజమానిగా ఉన్నా. చిన్న కుటుంబాన్ని నేను స్థాపించా. చిన్న కుటుంబానికి నేనే యజమానిగా ఉన్నా. ఈ పెద్ద కుటుంబానికి నిర్మాణకుడు నేనే. పెద్ద కుటుంబాన్ని నిర్మించి అందులో నేనుంటూ దాన్ని పెంచుకుంటూ పోషించుకుంటూ విస్తరణ చేశాను నేను. అందుకని అది గొప్ప కుటుంబం అయిందయ్యా. ఒక కుటుంబంగా అది ప్రారంభం చేయబడి నేను దానిలో ఉన్న కారణము చేత అది విస్తరించిందయ్యా. పెద్ద కుటుంబంగా మారిందయ్యా. గొప్ప కుటుంబంగా మారిందయ్యా. గొప్పగా విస్తరించిందయ్యా. అలా గొప్ప కుటుంబంగా విస్తరించడానికి కారణం ఏంటంటే నేను దాని మధ్యలో ఉన్నానయ్యా. దానితో కూడా కలిసి ఉన్నానయ్యా. గొప్ప కుటుంబము అనబడే సంఘములో, గొప్ప కుటుంబము అనబడే పరిశుద్ధ సంఘములో, గొప్ప కుటుంబం అనబడే నా ప్రజలు మధ్యలో నేను నివాసం ఉంటున్నానయ్యా. ఆ గొప్ప కుటుంబం అయ్యా పెరిగిందయ్యా. రాను రానది
చితికిపోవటం ప్రారంభమైపోయింది అయ్యా. అక్కడ ఏమన్నాడు? గొప్ప కుటుంబము. ఎందుకంటే గొప్ప కుటుంబం అంటది. గొప్ప కుటుంబం ఎవరు మార్చారయ్యా? యేసు ప్రభు మార్చాడు. గొప్ప కుటుంబాన్ని ఎవరిచ్చారయ్యా? ఎవరు దీవించారయ్యా? ఒకే మనిషితో ప్రారంభం చేయబడ్డ ఆ కుటుంబము వేలాది వేల జన సమూహంతోటి గొప్ప కుటుంబంగా, పెద్ద కుటుంబంగా నేను సంఘాన్ని పెంచాను, పోషించాను, బలపరిచాను, గొప్ప చేశాను. పెద్ద కుటుంబమైందయ్యాది. ఈ పెద్ద కుటుంబం అయ్యా పాడవటం ప్రారంభించిందయ్యా. ఎందుకయ్యా? నేను ఉన్నా కదా. ఆ పెద్ద కుటుంబం ఎందుకు పాడైపోయిందయ్యా? పెద్ద కుటుంబం పాడవడే కారణం ఏంటయ్యా? పెద్ద కుటుంబాలు పాడైపోయి, పత్రమైపోయి, పాడవటానికి కారణం ఏంటయ్యా అంటే దానికి 11 విషయాలు ఎప్పుడైనా. పెద్ద కుటుంబాలు అనగా దేవుని సంఘము, దేవుని ఇల్లు, దేవుని సంఘం అనే పెద్ద కుటుంబము, గొప్ప కుటుంబము అనబడే సంఘము పాడై పత్రమైపోవటానికి కారణం ఏంటంటే 11 విషయాలు అక్కడ రాయబడ్డాయి. వాటిని వరుస క్రమంలో ధ్యానం చేద్దాం. దాని ముందుగా నేను రాత్రి మాట చెప్పాను. నేను ఏం చెప్పానంటే అమ్రామ్ గురించి. ఇది అనుబంధం. ఈ వాక్యానికి ఆ రాత్రి మాటలు అనుబంధం. ఇది ఏంటంటే అమ్రాము కూడా గొప్ప కుటుంబమే. అమ్రాము కూడా గొప్ప కుటుంబమే. ఎలా అయిందయ్యో? అమ్రామ్ అంటే దేవుడికి బహుజనముగా చేయబడిన వారు. అమ్రామ్ అంటే ఒక అర్థం, దానికి 7 అర్థాలు. ఆ పేరుకి 7 అర్థాలు. ఒకటేంటంటే బహుజనముగా చేయబడుట, బహుజనమయ్యో. అందుకయ్యో అమ్రామ్ అనే పేరులో అర్థం ఏంటంటే బహుజనముగా, గొప్ప జనముగా చెయ్యబడుట, బహుజనముగా నేను మార్చుట, బహుజనముగా చెయ్యబడుట. ఎలా? ఒక వ్యక్తిని బహు జనముగా చేశాడు, గొప్ప జనముగా చేశాడు, గొప్ప కుటుంబంగా కట్టాడు, గొప్పగా కుటుంబాన్ని దీవించాడయ్యా. ఎందుకయ్యా? ఆ పేరుకు అర్థంలో చాలా ప్రసంగం ఉంది. ఏంటయ్యా అంటే అత్తాడు అంట బహు యెహోవాకు బహు జనమట, బహుగా విస్తారము చేయబడ్డ జనము. ఎందుకయ్యా అమ్రా కుటుంబము పెద్ద కుటుంబంగా మార్చబడిందయ్యా అంటే? ఎందుకయ్యా అంటే బైబిల్ చెబుతుంది అతడు సన్నిధి కలిగి ఉండెను. ఎవరైనా అమ్రా, ఆయన భార్య ముందు విశ్వాసి కాదు, ఆ ఇంటికి యజమానుడు అనబడే అమ్రాము విశ్వాసిగా ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, సన్నిధి కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధి ఇంట్లో ఉంది. దేవుని సన్నిధి కలిగి ఉన్న కారణం చేత ఆ కుటుంబము గొప్ప కుటుంబముగా ఎంపిక చేయబడిందయ్యా. అమ్రామ్ కుటుంబంలో ఏముందయ్యా? ఎందుకయ్యా? బహు జనములకు గొప్పవారిగా, దేవునికి బహు జనముగా ఆ కుటుంబము మార్చబడిందయ్యా. దేవునికి బహు గొప్ప జనముగా, గొప్ప కుటుంబముగా ఆ కుటుంబము మార్చబడిందయ్యా అంటే అమ్రాము అనే వ్యక్తి సన్నిధి కలిగి ఉండెను, దేవుని సన్నిధి కలిగి ఉండెను, దేవునితో సంబంధం కలిగి ఉండెను. ఇంటికి యజమానుడయ్యా. యజమానుడు కదా, నాకేమవుతుంది అనుకోరా. యజమానుడు కాబట్టి ఏముందో అంటే ఆయన దగ్గర దేవుని సన్నిధి కలిగి ఉండెను. దేవుని సన్నిధిలో ప్రతిరోజు సాగిలి పడతా ఉండెను. దేవుని సన్నిధిలో సన్నిధి కలిగి ఉండి అతను ఆ సన్నిధిలో ఆయనంట సాగిలి పడటం ప్రారంభించాట. మన జీవితాల్లో మన కుటుంబాలు గొప్ప కుటుంబాలుగా యేసయ్య మార్చేశాడు. గొప్ప సంఘాలుగా మన సంఘాలని పెద్ద సంఘంగా, పెద్ద కుటుంబాలుగా, పెద్ద సంఘంగా మళ్ళీ మార్చాడయ్యా. అయితే మన కుటుంబాల్లో అనగా మన కుటుంబము అనబడే పెద్ద సంఘములో గొప్ప సంఘములో యేసుక్రీస్తు సన్నిధి ఉందా? సన్నిధి లేని కారణం చేత సహవాసం లోపించింది. సన్నిధి లేదు కాబట్టే
కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. సన్నిధి లేదు కాబట్టి పగిలిపోయింది. సన్నిధి లేదు కాబట్టి అది పడిపోయింది. అమ్మరావు అంటున్నాడు, నేనయ్యా నా పేరు తగ్గట్టుగానే బహుజనమయ్యావయ్యో, గొప్ప కుటుంబంగా మారేవయ్యో. ఎలా ఎలా అంటే ప్రతిరోజు నేను అయ్యా దేవుని సన్నిధి కలిగి ఉండానయ్య. నేను నా దేవుడు నేను కలిసే ఉంటున్నావయ్యా. నా దేవుని సన్నిధి నా ఇంట్లో ఉందయ్యా. నా దేవుని సన్నిధి నా మందిరంలో ఉందయ్యా. నా దేవుని సన్నిధి నా సంఘములో ఉందయ్యా. అందుకని నా సంఘము గొప్ప సంఘంగా మార్చబడిందయ్యా. క్రైస్తవులారా, నా దేవుడు నీ కుటుంబంలో మేలు చేయాలని, నీ కుటుంబాన్ని దీవించాలని గొప్ప సంఘము, గొప్ప కుటుంబము అనబడే నీ సంఘాన్ని అభివృద్ధి చేసి దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా అన్ని రంగాల్లో నీ గొప్ప సంఘాన్ని గొప్ప చేయటము కోసము నా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే, నీవేమో సన్నిధే లేకపోతే, సహవాసం లేకపోతే, సాగిలపడే జీవితం లేకపోతే ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోయిందయ్యా, పడిపోయిందయ్యో, పాడైపోతుందయ్యో. గొప్ప సంఘం అది, ఒకప్పుడు పేరు గల సంఘం అది, విలువైన సంఘం అది, ఘనమైన సంఘం అది, యేసు ఉండే సంఘం అది. ఎందుకు పాడైందంటే ఎదిగే కొలది వారందరూ సన్నిధిని కోల్పోయారయ్యో, సన్నిధి లేకుండా ఉండారయ్యో. అందుకే పగిలిపోయిందయ్యో, పాడైపోయిందయ్యో. దాని గురించి విచారించేవాడు ఏడయ్యో, దాని గురించి ఆలోచించేవాడు ఏడయ్యో. నేను చెప్పాను, ఆయన హబక్కూ దేవుని సన్నిధిలో విచారిస్తున్నట. ఎక్కడ ఉన్నాడంటే లోయలో ఉండి, లోయ అనుభవం కలిగి ఉండి హబక్కూ అంట విచారంలో ఉండి విచారపడుతున్నట్టు. అయ్యా ఎందుకయ్యా పెద్ద కుటుంబము ఇలా అయిపోయింది, గొప్ప కుటుంబము పాడైపోతే కారణం ఏంటయ్యా అని అతడు లోయ అనుభవంలో ఉండి, లోయలో ఉండి, శ్రమలో ఉండి, దుఃఖములో ఉండి పాడైపోతుంటే, ప్రజలందరూ గొప్ప సంఘము పాడైపోతుంటే, గొప్ప సంఘము పత్రమైపోతుంటే, గొప్ప సంఘం పగిలిపోతూ ఉంటే, హబక్కూ అనే భక్తుడు లోయలో ఉండి, లోయ అనుభవం కలిగి ఉండి, లోయల్లో ఉండి అతడు విచారపిస్తూ ఉండాను. విచారములో ఉండాడట. దుఃఖమయ్యో, ఎందుకయ్యా నీ సంఘము కదా, గొప్ప సంఘము కదా, పెద్ద కుటుంబం కదా, పెద్ద సంఘము కదా, పెద్ద ఇల్లు కదయ్యా, ఎందుకయ్యా పగిలిపోతుందని అతడు లోయలో ఉండి, లోయ అనుభవం కలిగి ఉండి, హబక్కూ వేదంతో అతడు విచారంతో లోయలో ఉండి మొరపెడుతూ ఉండెను. ఏమన్నటైనా లోయ అనుభవంలో ఉండేవన్నాడయ్యా, నేను మొరపెడుతున్నా కదా, ఎందుకిన్నవయ్యో, నా సంఘం పాడైపోతుంటే, గొప్ప కుటుంబం పాడైపోతుంటే, గొప్ప కుటుంబం పత్రమైపోతుంటే, నేను మొరపెడుతుంటే ఎందుకిన్నవయ్యో, ఎందుకు ఆలకించవయ్యా అంటే వారి దగ్గర సన్నిధి లేదయ్యా. ఆ పెద్ద సంఘములో, గొప్ప సంఘములో సన్నిధి లేదు. అమరావతి కుటుంబంలో సన్నిధి ఉంది. నీ ఇంట్లో సన్నిధి ఉందా? సన్నిధి ప్రార్థన ఉందా? ఈ కుటుంబంలో సన్నిధి ఉందా? అసలు ప్రార్థన స్థలం ఉందా? బెడ్ మీద పడుకుని కిందకి అక్కడ మోకాడేస్తాం మనం. మంచం మీద పడుకుని ఆ మంచం కాడ దిగి మంచం దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటాం. సహజీవితం అన్ని కుటుంబం అలాగ ఉంటుంది. మనం పేదవాళ్ళం కాబట్టి, మనకి పెద్ద పెద్ద ప్యాలెస్ ఉండవు కాబట్టి, చిన్న కుటుంబమైన అక్కడి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. మనకి ఏముండాలి? ఇంట్లో సన్నిధి ఉండాలి. అన్నీ ఉంటే మనకి ఇల్లు కట్టేప్పుడు సిద్ధాంతం వస్తారు, అక్కడికి వెళ్తాం, మనం మ్యాప్ వేస్తాడు ఆయన. హిందూ సిద్ధాంత ప్రకారంగా పూజ గది పెట్టకుండా హిందూ సిద్ధాంతి ప్లాన్ వేయడు. క్రైస్తవుడు వెళ్తే మనకి పూజా గది రాయుడు, గీయుడు. ఎందుకని? అన్యుడు తెలుసు ఆ సంగతి. ఏంటని? మనము
మన దేవునికి విలువ కట్టమని, మన దేవుడికి విలువ ఇవ్వమని, మన దేవుడితో సంబంధం లేకుండా ఉంటామని. అందుకని క్రైస్తవులు గృహం కట్టుకుంటా ఉంటే సిద్ధాంతి గారు ఏం చేయంట ప్లాన్ చేస్తున్నప్పుడు పూజ గది మనకి గీడు దాని మీద పూజ గది లేకుండానే ప్లాన్ చేసి వంట రూము, బెడ్రూములు, బాత్రూములు అన్ని పెట్టరు. కానీ పూజ గది బాత్రూమ్ అన్నిలకు మనకి గీనే గీడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నిలకి అయితే మొదటగా ఆయన పూజ గది గీసినాకే ఈశాన్యంలో పూజ ఉండాలియా. ఆ పూజ గది ఉంటేనే ఉన్నాకే దాన్ని మ్యాప్ వేసి ఇక్కడ కట్టులు అని చెప్తాడు. ఎందుకంటే అన్నిడు తెలుసు మందంతా బోటకమని అన్ని తెలుసు. వెళ్ళాము సిద్ధాంత్ గారు అడిగాము, అయ్యా ఇల్లు కట్టుకున్నా అయ్యా ఈ మ్యాప్ గీయంటే చెప్పినప్పుడు ఎప్పుడూ చెప్పేవా నాకు పూజ గది ఉండాలయ్యా చెప్పేవా, ప్రార్థన గది ఉండాలని చెప్పేవా, మా ఇంటికి ఇల్లు కట్టుకున్నాను నేను ప్రార్థన గది ఉండాలండి అని చెప్పేవా, నువ్వు అడిగావా, నువ్వు ఇల్లు కట్టేసుకున్నావు 2 బెడ్రూమ్లు చాలయ్యా, 2 బెడ్రూములు అది ఒకటే పెద్ద బెడ్రూమ్ అయ్యా, నాకు చిన్న బెడ్రూమ్ పిల్లలకయ్యా, ఒక చిన్న వంట రూమ్ ఉంటే చాలయ్యా, బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉండాలి అని చెబుతాడే తప్ప పూజ గది అది పెద్ద గొప్పగా పాస్టర్ చూస్తున్నాను నేను. ఎవడు కూడా ఆడే పాస్టరా భక్తుడా విశ్వాస ఏ కుటుంబంలో కూడా పూజ అంటే సన్నిధి గది లేదు, సన్నిధి లేదు. ఎందుకయ్యా అంటే ఆయన అడిగితే అంటే నాకు తెలుసు పూజారులు మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ రేవంత్రి పాట్ దగ్గర ఒక ఊరు ఉంది, రెడ్లాళ్ళు. ఆ రెడ్డిగా వస్తాడు ఊర్లో అప్పుడు తిరుగుతూ ఉంటాడు. నా దగ్గర కూడా వస్తూ ఉన్నప్పుడు నేను వచ్చావు అక్కడ ఏమల్లో ఉన్నప్పుడు, అయ్యగారు మీ నువ్వని చెప్పయ్యి వాళ్ళకి మీ వాళ్ళకి అంటాడు. ఏంటయ్యా అంటే పూజ గది అడగడేంటి వాళ్ళు, పూజ గది గీమని చెప్పరేంటి అంటాడు. అతనికి అర్థమైంది మనం ఏంటో, మన బతుకేంటో, మన స్థాయి ఏంటో. నేనేమంటే ఎందుకయ్యా అమరావు కుటుంబము అలా దీవించబడింది, అమరా కుటుంబం ఎందుకయ్యా గొప్ప కుటుంబం ఏర్పడింది అయ్యా అంటే అతడు ఇంటిలో సన్నిధి ఉండెను, సన్నిధి గది ఉండెను, సన్నిధి కలిగి ఉండెను, దేవునికి స్థానం ఇచ్చాను, దేవునికి స్థలం ఇచ్చాను, దేవునికి ప్రత్యేక స్థలాన్ని ఆ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ సాగిల పడాను. క్రైస్తవుడా నీ ఇంట్లో సన్నిధి ఉందా? సాగిలి పడుతున్నావా? దేవుని దగ్గర సాగిలి పడుతున్నావా? ఉదయాన్నే లేచి 4 గంటలు వచ్చి సన్నిధిలోకి వెళ్ళి సన్నిధిలో దేవుని మందస్సం దగ్గర సన్నిధిలో ఉన్న సన్నిధి గదిలో నువ్వు వెళ్ళి నీవు తగ్గించుకొని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? సాగిలి పడ్డావా? సాగిలి పడి ప్రభుని అడుగుతున్నావా నువ్వు? అందుకని పెద్ద కుటుంబము పాడైపోయింది, చిన్న కుటుంబము చీలిపోయిందయ్యా. చీలిపోవడం కారణం తర్వాత తెలుసుకుందాం. ముందు పెద్ద కుటుంబం ఏమైంది, ఎందుకు పాడైందో తెలుసుకుందాం. పెద్ద కుటుంబము ఎందుకు అయిందంటే సన్నిధి లేదు. మీరు రోజు కూడా ఆదివారం గుడికి వస్తాం కదయ్యా, ప్రార్థన చేస్తాం కదా, సన్నిధి లేకపోవడం ఏంటంటే దేవుని సన్నిధిలో సన్నిధి ఉండాలంట, సన్నిధి ఉండాలంట, ఇక్కడ సన్నిధిలోనే సన్నిధి ఉండాలంట, మందిరంలో ప్రత్యేక స్థానం వేసాక ఉండాలంట. మరి మన జీవితాల్లో సన్నిధి లేదు, సంఘములో సన్నిధి లేదు, సన్నిధిలో దేవుని సహవాసం లేదయ్యా. అందుకని పెద్ద కుటుంబము గొప్ప కుటుంబము పాడైపోయిందయ్యా. అమ్రామ్ ఎందుకయ్యా నీ కుటుంబం మాత్రమే దీవెనకరంగా ఉందయ్యా, నీ కుటుంబం మాత్రమే బాగుందయ్యా, ఏంటయ్యా విషయం అయ్యా అంటే నేనయ్యా నా దేవుని సన్నిధిని కలిగి ఉన్నానయ్యా, నా దేవుని సన్నిధిని కలిగి ఉన్నానని నేను నా దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సాగిలి పడతానని నేను సాగిలి పడతాను, నేను శాస్త్రానికి పడ్డాను, నేను నా సమయం అంతా నా అవయవాలన్నీ నా ప్రభువుల వారికి అప్పగించుకుని తను నగగొట్టుకుని విర్రగొట్టుకుని ఆయన ముందు సాగిలి పడి నా కోసము, నా ప్రజల కోసం, నా కుటుంబం కోసం అంగరార్చనయ్య నేను ప్రార్థించాలి. నేను సాగిలి పడితే నన్ను నేను పరిపూర్ణంగా సంపూర్ణంగా యేసు క్రీస్తు ప్రభుల వారికి నా దేవునికి నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకుంటూ ప్రార్థించినయ్యా.
అందుకే నా కుటుంబం క్షేమంగా ఉందయ్యో. పాటలు పాడటం వేరు, ప్రార్థన చేయటం వేరు, సన్నిధిలో సాష్టాంగ పడటం వేరు. నువ్వు లేవగానే సన్నిధి ప్రార్థన ఉండాలి నీకు. నువ్వు లేవగానే సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు నీ సన్నిధిలోకి వెళ్ళి నీ దేవుడాన్ని ఇంతవరకు కాచిన దేవునికి నీ సంపూర్ణంగా సజీవ యాగంగా నువ్వు అప్పగించుకొని సాగిలపడి దేవుని దగ్గర మొరపెట్టి ఏడ్చేవారుగా ఉన్నప్పుడు నా దేవుడు నీ కుటుంబం బహుగా దీవించునుగాక, విస్తరణ చెయ్యునుగాక, అభివృద్ధి చెయ్యునుగాక. అందుకని అమ్రాం కుటుంబంలో ఆ పేరు కంటే యెహోవా బహుజనముగా ఉండిన ఆ కుటుంబం బహుజనముగా హెచ్చించబడటానికి కారణం ఏంటంటే, ఒకటి సన్నిధి కలిగి ఉండెను, రెండు అతడు సహవాసం కలిగి ఉండెను. ఎవరితో సహవాసం అయ్యో? ఎవరితో సహవాసం అంటే ప్రతి నిత్యము బైబిల్ ఏంటంటే సృష్టికర్త అనబడే దేవునితో అమ్రాము సహవాసం కలిగి ఉండెను. ఎవరు ఫ్రెండ్స్ రానికి అమ్రాముకి భూలోక సంబంధం ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. మనకు అందరూ ఉంటారు. మనం వేసేయండి మన దగ్గర అందరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, అందరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఏసైతే స్నేహం ఉంటుంది మనకి. అందుకే మనం దరిద్రుడు ఉండిపోయాం, మనం పేదవారికి ఉండిపోయాం మనం. అమ్రాము ఆ కుటుంబం అంత దీవించబడిందని కారణం ఏంటంటే, పెద్ద కుటుంబము గొప్ప కుటుంబం అలా ఉంటుంది. కారణంటే అతడు సన్నిధి ఉంది, రెండోది సగిలి పడ్డాడు, మూడోది దేవుడితో సహవాసం ఉందట. దేవుడితో సహవాసం ఉందట. నీ సహవాసం అన్నాడు. నీ సహవాసం అయితే నీ కొరకు సిలువలో ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుతోనే నీ సహవాసము అయి ఉండాలి. యేసుతో నీ సహవాసం అయి ఉండాలి. మరి క్రైస్తవులుగా ఉంటే నీవు ఏముంది? దేవుని సహవాసం ఎక్కడ? లోకం అంత సహవాసమే, లోకంతో సహవాసమే. లోకంతో స్నేహం చేస్తున్నావు నీవు. ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరగర్రా? దేవుని సహవాసమే లేకుండా లోకంతో సహవాసం చేస్తే ఆ దేవునికి వైరము విరోధము అని నీకు తెలియదా? తెలిసి కూడా నీవు తెగించేసి లోకంతో సహవాసం చేస్తా ఉంటే నీ కుటుంబం దీవెనకరంగా లేదు. ఎప్పుడు ఆలోచన చేసి ఎప్పుడైనా నా సంఘం ఇలా ఎందుకు అయిపోయిందయ్యా, నా సంఘం ఇలా ఎందుకు అయిపోయిందయ్యా? పెద్ద సంఘం కదా, గొప్ప సంఘం కదా, గొప్ప దీవించబడ సంఘం కదా, క్షేమకరం కూడా సంఘం కదా, ఎందుకు చితికిపోతుందయ్యో, పాడైపోతుందో, ఇలా ఎందుకు అయిపోయిందయ్యో అంటే సన్నిధి లోపం, సహవాస లోపం. యేసయ్యకి స్థానమే లేదు ఇంట్లో, నీ సంఘంలో యేసయ్యకి స్థానమే లేదు. యేసయ్య లేకుండానే పాటలు పాడుతున్నాం, యేసయ్య లేకుండానే ప్రార్థన చేస్తున్నాం, యేసయ్య లేకుండా మా సహవాసం అని చెప్పుకుంటున్నప్పుడు యేసయ్యేడి? యేసయ్య లేడిందిలో ఏమేంటైనా అంటది, దొంగలెత్తుకుపోయిరో. నీ యేసయ్య ఎవరో తీసుకెళ్ళిపోతుంది, నీ చేస్తున్నా యేసయ్యని ఎవరో తీసుకెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? నీ యేసయ్య అక్కడ లేడు, నీ యేసయ్య ఎవరో ఎత్తుకెళ్ళిపోతుంటే నీ యేసయ్యని ఎవరు తీసుకెళ్ళిపోయారు? యేసయ్యని ఎవరు అన్నీ తీసుకెళ్ళారు. నీ యేసయ్య ఎవరు తీసుకెళ్ళారంటే నీ యేసయ్యని, నీ దేవుణ్ణి, నీ తండ్రిని, నీ యజమానుని నువ్వు పూజించారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు తీసుకెళ్ళారయ్యా? ఎవరు తీసుకెళ్లారంటే అన్ని తీసుకెళ్ళిపోయాను. వారి ఇంట్లో భద్రపరుచుకున్నారయ్యో, నీ ఇల్లు ఖాళీగా ఉందయ్యో, సంఘం ఖాళీగా ఉందయ్యో, దేవుడే దేవాలయంగా ఉందయ్యో, దేవుడే లేక, వాక్యమే లేక, సన్నిధే లేక, సహవాసమే లేక నా మందిరాన్ని అయ్యో బట్టిగా మార్చావయ్యో. అందుకని గొప్ప సంఘము, గొప్ప కుటుంబము పాడైపోతుందయ్యా. క్రైస్తవులారా, ఆలోచన చేసావా? ఒకప్పుడు గొప్పదే, పెద్దదే, ఇలా ఎందుకు అయిపోతుంది? కారణం ఏంటి? ఎందుకు చితికిపోతుంది? కారణం ఏంటి? ఎందుకు ఇలా అయిపోతుంది? దిగజారిపడే కారణం ఏంటి? ఎప్పుడు ఆలోచన చేసావా? ఆలోచన చెయ్యం.
ఎందుకంటే నేను తిన్నానా, నేను బాగుండానా, నేను వెరీ గుడ్ అనుకోండి తప్ప దానికోసం వీటి కోసం ఆలోచన చేయి. మనం సంఘంలో రకరకాల వేరే వేరే కోసం ఆలోచన చేస్తాం. సంఘం కూలిపడి కాడమేంటయ్యా, సంఘం పడిపడి కాడమేంటి, దానికోసం భారం కలిగి ఉండం. మనం దానికోసం భారం కలిగి ఉండు. వేరే కారణం అన్నిటికోసం భారం ఉంటుంది మన మీద, అన్నింటిలో భారం కలిగి ఉంటాం మనం. సహవాసం తప్ప, సన్నిధి విషయం తప్ప. అందుకని దీని గురించి ఆలోచించేవాడులే, పాడైపోతుంది, పతమైపోయింది. అంటే అమ్రాన్ కుటుంబము అంతగా దీవించబడటానికి కారణం ఏంటంటే, ఆ పేరుకి అర్థం ఏంటంటే నా దేవునికి బహు. ఎందుకు అంతగా ఇస్తుందంటే, 1 సన్నిధి, 2 సాగిలి పడ్డాడు, 3 సహవాసకరం, 4 చెప్పుడైనా నేను దేవునికి ఇష్టమైన జాబితాలు రాయబడ్డాటైనా. అంటే విశ్వాస వీరుల జాబితాలో రాయబడ్డాడు, విశ్వాసంగా మార్చబడ్డాడు. విశ్వాసంగా ఉండా నేను, విశ్వాస జీవితం నాకుందయ్యో. అది ఎలాంటి విశ్వాసం అంటే విశ్వాసుల జాబితాలో రాయబడ్డ జీవితం అయ్యా, విశ్వాసుల జాబితాలో రాయబడ్డ జీవితం అయ్యా. నా పేరు అయ్యా ఎక్కడ రాశాడంటే విశ్వాసుల జాబితాలో రాయబడిందయ్యా. అంటే అతడు మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండెను. అది ప్రశ్న. ప్రారంభంలో మనం ఎవరు విశ్వాసులు కాదండి, భక్తులను కూడా కాదు. గుడికి వెళ్తున్నా క్రమక్రమంగా వెళ్ళే కొద్ది వినే కొద్ది మనం కూడా ఏమాలంటే విశ్వాసులుగా మారిపోవాలి. ఎవరు ప్రారంభంలో భక్తి పరులు లేడు, విశ్వాసులు లేరు. కానీ వాక్యం వచ్చింది, వాక్యం వింటున్నప్పుడు క్రమక్రమంగా మనం ఏమవ్వాలంటే విశ్వాసులుగా మార్పు చెందాలి, విశ్వాసులుగా మారాలి. ఆనాటి కాలంలో తెలియదు మనకి, బైబిల్లో మాట ఉంది, అది అజ్ఞాన కాలము దేవుడు చూచి చూడట్టుగా ఊరుకుండను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొంద వల్లని దేవుడు ఆజ్ఞాపించి ఉండను. ఈ విశ్వాసులు కావాలి మనం. అందుకని ఆయన అన్నాడు, దేవుని దగ్గర నువ్వయ్యా ఏం చేసావంటే విశ్వాసిగా మార్చబడెను అని. అలా కారణం ఏంటి అంటే అతడు సన్నిధి కలిగి ఉన్నాడు, సాగిలి పడ్డాడు, సహవాస కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఆ కుటుంబం అంతగా హెచ్చించబడింది. అయ్యా మరి నీ కుటుంబ సంగతి ఏంటి? నీ కుటుంబం ఎందుకు హెచ్చించబడలా? ఎందుకు దీవెన కలగలేదు? మన ఆర్థిక ఎందుకు బాగా స్థితికిపోయాం? మనకు డిసిప్లిన్ లేదు. మీరు ఏమనుకోవద్దన్ను, క్షమించాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డబ్బులు లేకపోయినా భర్తలు చేస్తాం. క్షమించాలి. మిమ్మల్ని కాసుమి సహజం లోకం, మీరు అందరూ అలవాట్లు కాదనుకుంటా. లోకంలో ఉన్న సంగతి, డబ్బులు లేవు, భర్తలు చేయాలి. ఏం చేస్తాం? అక్క ఏది దేమని ఎక్కలేదు కదా, ఏమంట అప్పు ఎందుకు చేస్తా? అప్పు నువ్వు అవసరమా? అవసరం లేదో అప్పు చేసి చేయవసరం. ఒక సంపాదించుకొని దానికి మనకు బడ్జెట్ ఉండాలి. వచ్చే సంవత్సరం నా కొడుకు బర్త్డే కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు ఈ సంవత్సర కాలంలో బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి, బడ్జెట్ని పెట్టుకోవాలి. రోజుకి 50 రూపాయలు తీసి పక్కన పెడితే సంవత్సరం అంతా నీకు అది 2000 అయితే ఆ 2000తో బర్త్డే చేసుకోవాలి. బర్త్డే చేయాలి కాబట్టి అప్పు చేసి ఆర్పాటు చేసి ఎందుకు చేస్తాను? అందుకు నీ కుటుంబంలో డిసిప్లిన్ లేకపోవటం వల్ల కుటుంబం పాడైపోతుంది. ఆరపాటు కావాలి నీకు, మెప్పులు కావాలి నీకు, జనానికి వ్యాపారము, అప్పులు పడైపోతున్నావు నువ్వు. అవసరంలే అప్పు అవసరంలో. ఇప్పుడు చెబుది ఏమిదంట, ఉంటే 50 పెట్టుకుని కిలో తీసుకో, ఉండి కట్ చేసుకో, అయిపోయా. సంవత్సరం చేస్తారు మన సంవత్సరాలు అని ఏమంటారు, సంవత్సరికం చేస్తారు. డబ్బులు ఉండు, అప్పు చేస్తారు. ఎందుకు చేయాలి అప్పుడు? నువ్వు మరి ఎప్పుడండి అలా చాచకూడదు. క్రైస్తవుడు అలా చాచకూడదు. ఎందుకని నీవు దీవించే దేవుని దగ్గర ఉన్నావు. నీవు దీవించేవాడు మన యేసయ్య, పెంచోడు యేసయ్య, ప్రేమించోడు యేసయ్య, దీవించే దేవుడి దగ్గర ఆయన బిడ్డలేకుండా మనమండి మరొక వ్యక్తికి వెళ్ళి చెయ్యి చాచకూడదు. దేనికోసం? ఆర్భాటం కోసం,
కార్యక్రమాల కోసం అప్పు చేసి ఎవడికి విధి పెట్టాలి నువ్వు? అప్పు చేసి ఎవడికి మేపాలి నువ్వు? అప్పు చేసి ఎవడికి పెట్టాలి నువ్వు? అలా పెడితే వచ్చి లాభం ఏంటి? అప్పుడు పాలైపోయావు నువ్వు. అప్పు తీసుకోలేక సతమతమైపోతున్నారు. కారణం ఏంటి? నీ కుటుంబంకి బడ్జెట్ లేదు, కుటుంబానికి క్రమం లేదు, కుటుంబంలో ఏసై లేడు, కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో భక్తి లేదు, చెప్పే వాడే లేడు. నా ఇష్టం అనుకుని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పులు పాలు చేసి ఆర్థిక నిశ్చితికి పోతున్నారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి లేక, దేవుని దగ్గర ప్రార్థన చేయలేక, మొరపెట్టలేక, అడగలేక, ఆర్భాటాలు బడా ఎక్కువ. మనకి బతుకు తక్కువ, బడా ఎక్కువ. బడాయి ఉండకూడదు, మనం తగ్గించుకుందాం, తగ్గించుకోవాలి, అన్ని మానుకోవాలి, అని తగ్గించుకోవాలి, క్రమంగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, బడ్జెట్ కలిగి ఉండాలి. కుటుంబాల్లో సంపాదించాము 1000 రూపాయలు, ఖర్చేమో 2000 రూపాయలు. ఎలా? ఎందుకు చేస్తావరా నువ్వు? ఏంటి ధీమా? ఆ పని ఎవరు చేస్తారంటే లోకస్తులు చేస్తారండి. యేసు లేనివారు చేస్తారు. యేసు ప్రభు లేనివారు అలా క్రమశిక్షణ లేకుండా ఉంటారు. మన దేవుని ప్రజలు మనం క్రమం కలిగి ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, బడ్జెట్ ఉండాలి, ప్రభు దగ్గర మన పెట్టాలి. లేవో దేవుని చిత్తమైతే నా కొడుకయ్యా, భర్తయ్యా, చెయ్యయ్యా, చెయ్యయ్యా, నీకు ఇష్టమైతే చేస్తానయ్యా, లేకపోతే లేదని చెప్తే దేవుని చిత్తమైతే తప్పక డబ్బు వచ్చింది. చిత్తం కాకపోతే డబ్బులు రావు. అప్పుడు ఏం అంటే దేవుని చిత్తం కాదని సరిపెట్టుకోవాలి నువ్వు, సరిపెట్టుకోవాలి నువ్వు. అప్పు చేయకూడదు నువ్వు, చేయి చాచకూడదు నువ్వు, అప్పుడు కూడా చిరు చుట్టూ తిరగకూడదు. అలా వచ్చాడంటే నా దేవుని అవమానం చేస్తున్నావు నువ్వు. అందుకే అమ్రాల చేయలా, ప్రార్థన జీవించాడు, ప్రార్థనలో ఉన్నాడు. అందుకే అమ్రా జీవితంలో గొప్ప మేలు వచ్చింది, దీవించబడ్డాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే, ఒకటి యెహోవా బహుజనము. అంతగా ఇలా దీవించబడ్డాడు ఏంటి? అతడు ఒకటి సన్నిధి కలిగి ఉన్నాడు, 2 సాగిలా పడ్డాడు, 3వది సహవాసం కలిగి ఉన్నాడు, 4వది ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. 2వది అమ్రా అనే పేరుకి మరొక అర్థం ఏంటంటే, దేవుడు అమ్రాము హెచ్చించబడుట. టైం అయిపోయింది, ఒక్క నిమిషం ఉంది. ఏదంట? హెచ్చించబడుట. ఎందుకు హెచ్చించాడు దేవుడి అమ్రాన్ని? నిన్నెందుకు హెచ్చించట్లా? నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు గొప్ప చేయటం లేదో? అమ్రా కుటుంబాన్ని దేవుడు ఎందుకు హెచ్చిస్తా ఉన్నాడో? కింద నుంచి అంచెలంచెలుగా అమ్రా కుటుంబాన్ని బహుగా బహుగా హెచ్చించడయ్యా. అమ్రామ్ అంటే అర్థం ఏంటంటే, 2 అర్థం ఏంటంట, దేవుడు బహుగా హెచ్చించుట. ఎందుకు హెచ్చించాడయ్యా? హెచ్చించిన కారణం ఏంటి? ఆ కుటుంబాన్ని నీలాంటి మనిషే కదా, నీలాంటి మానవుడే కదా అంటే, అతడు దేవుని చుట్టూ తిరుగుతుంటాట. ఈ మాట చాలా ఇష్టం నాకు. అమ్రామ్ అంట దేవుని చుట్టూ తిరుగుతూ ఉండను. మన భూమి మీద తిరుగుతుంది, మనకి భూమి తన చుట్టూ తిరుగుతాడు. అలాగే అమ్రామ్ అంట దేవుని చుట్టూ తిరుగుతాడంట. మనం ఎవరి చుట్టూ తిరుగుతాము? లోకం చుట్టూ తిరుగుతాడు. అది అమ్రామ్కి నీకు నాకు ఉన్న తేడా. నువ్వు తిరగాల్సింది లోకం చుట్టూ కాదు. నేను చిన్నప్పుడు సినిమా చూసేవాడిని, లోకం చుట్టూ వీరుడని, ఎంజి రామచంద్ర గారు సినిమా ఉండిచ్చి. చిన్న పొడ్డుని ఆయన సినిమా చూసి నేను కూడా అలా ఇవ్వాలి, అందరం జయించాలనుకునేవాడిని. అదికి నాకు కర్మట అయిపోయినప్పుడు. సో నేనంటే లోకం చూడొద్దు నువ్వు, లోకాన్ని చూడొద్దు నువ్వు, లోక చుట్టూ తిరగొద్దు నువ్వు. నేను ప్రేమించేవాడు, పెంచేవాడు, దీవించాడు, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువు వారు నీకున్నాడు. ఆయన చుట్టూ తిరిగయ్యో, యేసు క్రీస్తునే దేవుడిగా నమ్ము. యేసయ్యో నా దేవుడు, నా కర్త, నా భర్త, నన్ను పెంచి పోషించి నా జీవితాన్ని మార్చి నాకు సొసైటీలో, సమాజంలో గొప్ప విలువ కట్టి విలువను ఇచ్చి పెంచి పోషించి ఆ కుటుంబంలో విలువైన జంతుగా చేసింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రభు చుట్టూ తిరగాలను. కూర్చుంటే ఆయనే ఉండాలా, నిలబడితే ఆయనే ఉండాలా. దేవరస పుట్టాలు తిరుగుతూ అవసరం ఎవడు తెచ్చి పెట్టాడు. యేసయ్యతో ఉంటే
యేసు కూర్చుంటే, యేసు తిరిగితే, యేసు చుట్టూ నువ్వుంటే నీ చుట్టూ యేసయ్య కంచి వేసి నిన్ను కాపు చెయ్యునుగాక. అందుకే యేసయ్య అన్నాడు, అమ్రాము అంతగా హెచ్చించబట్టడానికి ఒకటి కారణం అంటే అతడు దేవుని చుట్టూ తిరుగుచు ఉండెను, దేవునితోనే ఉండెను. అందుకని అతని జీవితంలో గొప్ప హెచ్చింపు కలిగెను. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. చాలా ఉంది కనుక అప్పుడు అవధిది దేవునితో మాట్లాడదాం. యేసయ్యా, గొప్ప కుటుంబాలు చితికిపోవటానికి కారణం ఏంటో నేర్చుకుంటున్నామయ్యా. గొప్ప సంఘము చితికిపోవటానికి, పాడైపోవటానికి కారణం ఏంటయ్యా అంటే, మొదటిగా అమ్రామింట్లో లాగా మా సంఘములో సన్నిధి కాంతి లేదయ్యా, సన్నిధి లేదయ్యా, సహవాసం లేదయ్యా. అందుకే గొప్ప కుటుంబం అయ్యా పాడైపోతుందయ్యా అని నేర్చుకున్నా ప్రభువా. అయానికి ఇష్టమైతే ఈ గొప్ప కుటుంబాన్ని మరలా ప్రభు మంచి కుటుంబంగా, విలువైన కుటుంబంగా, ఘనమైన కుటుంబంగా చెయ్యయ్యా. ప్రతి కుటుంబయ్యా మరలా తండ్రి పవిత్రమైన గొప్ప ఉన్నతమైన కుటుంబంగా ఉండులాగిన చెయ్యయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని